Hello everyone, welcome to LAKSHYA. ఈ వీడియోలో we are going to revise the chapter supply. ఏంటమ్మా చాప్టర్ సప్లై. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ సప్లై ఫస్ట్ మనం జిఎస్టీ డెఫినేషన్ చూద్దాం. అమ్మ ద డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ వాస్ గివెన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏమని చెప్పారమ్మా? జిఎస్టీ ఈజ్ ఎ ట్యాక్స్ levied on supply of goods or services or both except tax on alcoholic liquor for human consumption. అమ్మా యాక్ట్లో క్లియర్గా చెప్పారమ్మా జిఎస్టీ ఈజ్ ఎ ట్యాక్స్ అని. దేని మీద లెవీ చేస్తారంటమ్మా? సప్లై మీద లెవీ చేస్తారంట. సార్ వాట్ ఈజ్ సప్లై? ద సప్లై డీటెయిల్ డిస్కషన్ కవర్డ్ అండర్ సెక్షన్ 7. మనం అదే డిస్కస్ చేయబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏమన్నాడు ఇక్కడ? గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. అంటే ఇక్కడ మేజర్గా మీకు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటమ్మా? ఈదర్ అది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అవ్వాలి అండ్ అదేమవ్వాలమ్మా? సప్లై అవ్వాలి. గూడ్స్ ఆర్ సర్వీసెస్ కాకపోయినా, సప్లై కాకపోయినా వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ జిఎస్టీ. సో ఫస్ట్ మనం చూద్దాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గూడ్స్ అండర్ జిఎస్టీ. So what is the definition of goods? It means every kind of movable property. Sir, what is the meaning of movable property? Sir, movable property means a property which is not immovable property. A property which is not immovable property. So then what is immovable property? Churama, immovable property and lands, buildings, structure that are permanently attached to land. Suppose land and the materials, building and the materials. So structure permanently attached to land and example telephone towers. So what is the definition of goods? Every kind of movable property other than money and సెక్యూరిటీస్. సో మనీ అండ్ సెక్యూరిటీస్ మనం ఏం చేస్తున్నామంట? ఎక్స్క్లూడ్ చేస్తున్నామంట. బట్ ఇంక్లూడ్స్ ఏంటమ్మా? ఇంక్లూడ్స్ యాక్షనబుల్ క్లెయిమ్స్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సీవర్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇట్ ఇంక్లూడ్స్ ఏంటమ్మా? ఇట్ ఇంక్లూడ్స్ యాక్షనబుల్ క్లెయిమ్స్. సార్ యాక్షనబుల్ క్లెయిమ్స్ ఎందుకు ఇంక్లూడ్ చేసాం? అమ్మ ద ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్. గవర్నమెంట్ 6 యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద జిఎస్టీ ఛార్జ్ చేయాలనుకుంటుంది. ఎగ్జాంపుల్ ఆన్లైన్ మనీ, గేమింగ్, హార్స్ రేసింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా 6 యాక్షనబుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఆ 6 యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద గవర్నమెంట్ వాంట్ టు ఛార్జ్ జిఎస్టీ. సో వీటి మీద జిఎస్టీ ఛార్జ్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందమ్మా? యాక్షనబుల్ క్లెయిమ్ని డెఫినేషన్లో ఇంక్లూడ్ చేసింది. తర్వాత మళ్ళీ స్కెడ్యూల్ 3 దగ్గర ఏం చేసింది? ఆల్ ద అదర్ యాక్షనబుల్ క్లెయిమ్స్ ఆర్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. అంటే ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఏంటమ్మా? ఈ 6 యాక్షనబుల్ క్లెయిమ్స్ని ట్యాక్స్ లెవీ చేద్దాం అనుకుంటుంది. అందుకే డెఫినేషన్ మనం దేని ఇంక్లూడ్ చేసాం? యాక్షనబుల్ క్లెయిమ్స్. తర్వాత గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సీవర్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. ఎగ్జాంపుల్ జామ్ ఆయిల్ ట్రీస్ తీసుకోండి. అమ్మ జామ్ ఆయిల్ ట్రీస్ అనేది జనరల్గా ఎక్కడ ఉంటాయి అమ్మ? దే ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. బట్ మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ రోజు అయితే సప్లై జరుగుతుందో ఆ రోజు నేను ఏం చెప్పానంటే మీకు జామ్ ఆయిల్ ట్రీస్ని నేను కట్ చేసి మీకు ఇస్తాను అన్న. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీవర్డ్. ఎప్పుడైతే నేను కట్ చేస్తున్నానో దట్ విల్ బికమ్ వాట్? మూవబుల్ ప్రాపర్టీ. దాని ఇమ్మూవబుల్ స్టేటస్ అనేది అది కోల్పోతుంది. So that is the definition of what? Goods. In the goods definition, it means every kind of movable property other than what? Money and securities, but includes what? Actionable claims. In the actionable claims to include these 6 things: grass and things attached to or forming part of the land which are agreed to be severed before supply or under contract of supply. Then what is the meaning of service? Simple sir. Service means anything other than goods. పైన మనం గూడ్స్ చెప్పుకున్నాం కదా, అది కాకుండా ఇంకేదైనా ఏంటమ్మా? సర్వీసెస్ ఎక్స్క్లూడింగ్ మనీ అండ్ సెక్యూరిటీస్. ఇందాక గూడ్స్ కేసులో మనీ అండ్ సెక్యూరిటీస్ని ఎక్స్క్లూడ్ చేసాం. సర్వీసెస్లో కూడా మనం ఏం తీసుకున్నాం? మనీ అండ్ సెక్యూరిటీస్ని ఎక్స్క్లూడ్ చేసుకున్నాం. అంటే మనీ అండ్ సెక్యూరిటీస్ మీద జిఎస్టీ రాదు. బట్ ఇంక్లూడ్స్ ఏంటంటే ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ relating to use of money or its conversion by cash or by any other mode from one form of currency or denomination to another form currency or denomination for which a separate consideration is charged. Example
100 రూపీస్ నోట్స్ నా దగ్గర 100 ఉన్నాయి. ఎంతమ్మా టోటల్? 10,000 రూపీస్. నేనేం చేశానంటే మీకు ఈ నోట్స్ ఇచ్చేసి 200 రూపీస్ నోట్స్ 50 తీసుకున్నా. నా దగ్గర ఉన్న 100 రూపీస్ నోట్ ఇచ్చేసి ఈక్వివాలెంట్ అమౌంట్ నేను ఏం చేశానమ్మా మీ దగ్గర నుంచి 200 రూపీస్ నోట్స్ తీసుకున్నా. దానికి మీరు నా దగ్గర ఒక 100 రూపీస్ కమిషన్ ఛార్జ్ చేశారు. దానికి నా దగ్గర మీరు ఏం ఛార్జ్ చేశారమ్మా? 100 రూపీస్ కమిషన్ ఛార్జ్ చేశారు. ఈ 100 రూపీస్ని ఏమంటున్నాం మనం? సర్వీస్. ఆ 100 రూపీస్ని ఏమంటున్నాం మనం? సర్వీస్. అంటే మనీ ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏదైనా మీరు సపరేట్ కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తే దెన్ దాట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వాట్? సర్వీస్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్. అమ్మ, అండర్ జిఎస్టీ there is something called as taxable event. So GST lo, what is the taxable event amma? Under GST the taxable event is supply. The same has been explained under section 7. Okay no? So section 7 lo emantarante 7(1)(a) talks about supply. So 3 conditions cheptara meeku kada. First condition, all forms of supply of goods or services or both, plus second one, made for consideration, plus third one, in course or furtherance of business. సార్, ఎప్పుడైతే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుందో, ఎన్ని కండిషన్స్ అమ్మా? 3 కండిషన్స్, అప్పుడే మనం సప్లై అంటాం యాజ్ పర్ వాట్? సెక్షన్ 7(1)(a). వాట్ ఆర్ ద 3 కండిషన్స్? ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్? ఆల్ ద ఫార్మ్స్ ఈస్ నథింగ్ బట్ సేల్, ట్రాన్స్ఫర్, barter, ఎక్స్చేంజ్, లైసెన్స్, లీజ్, రెంటల్, డిస్పోజల్. ఈ 8ని మనం ఏమంటాం? ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ సప్లై. దీంట్లో ఏది కవర్ అయినా కూడా దట్ కమ్స్ అండర్ వాట్? సప్లై. దట్ షుడ్ బి వాట్ అమ్మా? మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. 3 కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. హవెవర్ థర్డ్ కండిషన్కి వచ్చేసి 7(1)(b) ఎక్సెప్షన్. 7(1)(b) ఏమంటుందంటే నాకు కండిషన్ నెంబర్ 1 and 2 ఉంటే చాలు, థర్డ్ వన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. సార్, వాట్ ఈస్ 7(1)(b)? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ made for consideration whether or not in course or furtherance of business. సో 7(1)(b) ఏం చెప్తున్నామా? ఫస్ట్ కండిషన్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్, అక్కడ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఉండాలి. సెకండ్ వన్ ఏంటి? ఇట్ షుడ్ బి మేడ్ ఫర్ కన్సిడరేషన్. ఈ 2 సాటిస్ఫై అయితే చాలు, థర్డ్ వన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. అందుకే ఏమన్నా రాసాం మనం? వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఎగ్జాంపుల్, మిస్టర్ రాజ్ యూకే నుంచి ఇంటీరియర్ సర్వీస్ తీసుకున్నారు. దేనికోసమంట? ఫర్ హిస్ న్యూ హౌస్. హీ పెయిడ్ ₹5 lakhs. అమ్మ, ఇక్కడ మీరు చూస్తే ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా? ఎస్ ఉంది. ఫర్ కన్సిడరేషన్ ఉందా లేదా? ఎస్. అమ్మ, ఇది బిజినెస్ పర్పసా పర్సనల్ పర్పసా? ఫర్ పర్సనల్ పర్పస్. అయినా కూడా దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ వాట్? సప్లై. అయినా కూడా ట్రీటెడ్ యాజ్ వాట్? సప్లై. దట్ ఈస్ 7(1)(b). అమ్మ, నెక్స్ట్ 7(1)(c). 7(1)(c)లో ఏమంటున్నారంటే ఫస్ట్ కండిషన్ అండ్ థర్డ్ కండిషన్ ఉంటే చాలు, సెకండ్ వన్ లేకపోయినా పర్లేదు. అంటే ఏంటి? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ in course or furtherance of business without a consideration.
అమ్మ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్కెడ్యూల్ 1. స్కెడ్యూల్ 1లో మనకి 4 ఐటమ్స్ చెప్పారు. ఎన్ని ఐటమ్స్ అమ్మా? 4 ఐటమ్స్. ఈ 4 ఐటమ్స్ కన్సిడరేషన్ లేకపోయినా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లై. ఏంటమ్మా 4 ఐటమ్స్ చూద్దాం మనం. ఐటమ్ నెంబర్ 1, permanent transfer or disposal of business asset on which ITC is claimed. అమ్మ మీరు ఫస్ట్ ఏం చేశారంటే ఎగ్జాంపుల్ ఒక ఏసీ కొనుక్కున్నారు. ఏసీ కొనుక్కొని ఏసీ మీద మీరు ఏం చేశారంటే ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నారు. ఏం క్లెయిమ్ చేశారమ్మా? ఐటీసీ. ఇప్పుడు మీరు ఏం చేశారు? మెల్లగా ఏసీని మీ ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసారు. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్, దాని మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నావు కదా. సో ఇప్పుడు ఏసీని ఎప్పుడైతే నువ్వు నీ ఓన్ పర్పస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావో ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటమ్మా? దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఓకేనా? ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా దాన్ని ఎలా ట్రీట్ చేయాలమ్మా? సప్లై కింద ట్రీట్ చేయాలి. సరే నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకోకపోతే ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్, supply between related persons or distinct persons in the course or furtherance of business. ఫస్ట్ మనం చూద్దాం డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు. అమ్మా డిస్టింక్ట్ పర్సన్స్ అంటే హ్యావింగ్ సేమ్ ప్యాన్ బట్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్. సో ఇక్కడ జిఎస్టీలో మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీ స్టేట్కి మనం రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి. బట్ అన్ని స్టేట్స్లో కామన్ థింగ్ ఏంటమ్మా? ప్యాన్ విల్ బీ సేమ్. ఒకే ప్యాన్ మీద మనం మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే దోస్ పర్సన్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. ఎగ్జాంపుల్, మనకు ఒక బ్రాంచ్ ఏపీలో ఉంది, ఒక బ్రాంచ్ తెలంగాణలో ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి గనక స్టాక్ ట్రాన్స్ఫర్ జరిగితే వితౌట్ కన్సిడరేషన్ దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ సప్లై. ఓకేనా? ఎస్. సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్. అమ్మ రిలేటెడ్ పర్సన్స్కి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది, బట్ మనం జనరల్గా రిలేటెడ్ పర్సన్స్లో ఇద్దరు గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సెకండ్ వన్ ఫ్యామిలీ. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ బోత్ ఆర్ రిలేటెడ్. సెకండ్ వన్ ఎవరమ్మా? ఫ్యామిలీ. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యామిలీ? అమ్మ జిఎస్టీలో ఫ్యామిలీ డెఫినేషన్ చాలా సింపుల్. నువ్వు ఇంటికి వెళ్ళి ఎవరి మొహం అయితే చూస్తావో వాళ్ళే నీ ఫ్యామిలీ. నువ్వు, నీ స్పౌస్, నీ చిల్డ్రన్, డన్. సార్ వాట్ అబౌట్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్? అమ్మ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ ఎప్పుడు అవుతారంటే ఓన్లీ వెన్ దే ఆర్ డిపెండెంట్. ఓన్లీ వెన్ దే ఆర్ డిపెండెంట్. ఓకేనా? అది డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బి ట్రీటెడ్ యాజ్ వాట్? రిలేటెడ్ పర్సన్స్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయర్ ఎంప్లాయీకి గిఫ్ట్ ఇచ్చారు 40,000 రూపీస్. అమ్మ ఎనీ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ వాట్? రిలేటెడ్ పర్సన్స్. సో దిస్ షుడ్ బి వాట్? ట్రీటెడ్ యాజ్ అ సప్లై. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ గిఫ్ట్ వాల్యూ అప్ టు 50,000 ఉంటే, అప్ టు 50,000 దాన్ని సప్లై కింద ట్రీట్ చేయకండి. మోర్ దాన్ 50,000 ఉంటే ఫుల్ వాల్యూని సప్లై కింద ట్రీట్ చేయండి. ఓకేనా? అప్ టు 50,000 నాట్ సప్లై, మోర్ దాన్ 50,000 ఫుల్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. అది ఓన్లీ ఎవరికి అప్లికేబుల్ అమ్మా? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సప్లై బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. అమ్మ జనరల్గా చూడండి అమ్మ, ప్రిన్సిపల్ ఎవరికి గూడ్స్ ఇస్తారు? ఏజెంట్కి. ఏజెంట్ ఏం చేస్తారమ్మా? కస్టమర్కి సేల్ చేస్తారు. మా ప్రిన్సిపల్ ఏజెంట్కి గూడ్స్ ఇచ్చినా కూడా ఈ ఏజెంట్ దగ్గర ఉన్న గూడ్స్ ఓనర్షిప్ ఎవరిదమ్మా? ప్రిన్సిపలే కదా. సో ఇప్పుడు ఏజెంట్ కస్టమర్కి గూడ్స్ సేల్ చేస్తే ఇన్వాయిస్ ఏజెంట్ ఎవరి పేరు మీద ఇవ్వాలి? ప్రిన్సిపల్ పేరు మీద ఇవ్వాలి. ఇలా ఇస్తే ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తాడు. అంటే ఏంటమ్మా? ఏజెంట్ వాడి పేరు మీద కస్టమర్కి ఇన్వాయిస్ ఇచ్చారు. అమ్మ గూడ్స్ ప్రిన్సిపల్ అయితే ఏజెంట్ తన పేరు మీద ఎట్లా ఇస్తారమ్మా? సరే ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఏజెంట్ కనుక ఇన్వాయిస్ తన పేరు మీద ఇస్తే ద యాక్టివిటీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ సప్లై ఈవెన్ దో దెర్ ఈస్ నో కన్సిడరేషన్. సిన్స్ ఏజెంట్ వాడి పేరు మీద వీరికి ఇన్వాయిస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ సప్లై. చూడండమ్మా,
supply between principal and agent, invoice given in the name of agent, automatically principal and agent transaction will be treated as a deemed supply without consideration. Next one, importation of service from related persons or his establishments outside India in course or furtherance of business. అమ్మ మనకి అవుట్ సైడ్ ఇండియా ఫారెన్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఓకేనా. అక్కడ నుంచి మనకి సర్వీస్ వచ్చింది వితౌట్ కన్సిడరేషన్. ఎవరి దగ్గర నుంచి వచ్చే సర్వీస్? నీ రిలేటెడ్ పర్సన్ దగ్గర నుంచే కదా, నీ డిస్టింక్ట్ పర్సన్ దగ్గర నుంచే కదా. సో ఆటోమేటికలీ ఈవెన్ దో దెర్ ఈస్ నో కన్సిడరేషన్, దాన్ని ఎలా ట్రీట్ చేయాలమ్మా? సప్లై కింద ట్రీట్ చేయండి. ఇందాక మనం చూసింది ఏంటమ్మా 7(1)(b)లో ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ బై ఎనీ పర్సన్, importation of service by any person from any person for what? Consideration. అమ్మ విత్ కన్సిడరేషన్ అయితే, విత్ కన్సిడరేషన్ అయితే వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దర్నెస్ ఆఫ్ బిజినెస్ దట్ ఈస్ ట్రీటెడ్ as సప్లై. వితౌట్ కన్సిడరేషన్ అయితే సప్లై ఎప్పుడు అవుతుంది? ఓన్లీ వెన్ ఇంపోర్టేషన్ ఈస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్స్, అప్పుడే వితౌట్ కన్సిడరేషన్ సప్లై అవుతుంది, లేకపోతే సప్లై కాదు. సో దానికి మీకు మెటీరియల్ చూసుకుంటే మనం ఒక చార్ట్ కూడా ఇచ్చాం. chart, importation of service for consideration whether or not in the course or furtherance of business treated as supply as per what? 7(1)(b). ఇదేంటమ్మా? వితౌట్ కన్సిడరేషన్. సప్లై కింద ఎప్పుడు ట్రీట్ చేయాలి? ఓన్లీ వెన్ ఫ్రమ్ ద రిలేటెడ్ పర్సన్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్ అదర్ కేస్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై. అమ్మా దట్ ఈస్ రిలేటెడ్ టు సెక్షన్ 7(1). అమ్మా దెర్ ఈస్ వన్ మోర్ థింగ్, 7(1)(a). సో 7(1)(a)లో ఏం చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తీసుకోండి. ప్రతి అపార్ట్మెంట్లో అసోసియేషన్స్ ఉంటాయి కదా. అసోసియేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటమ్మా? ఆ ఓనర్సే, ఎవరమ్మా? ఓనర్సే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు, అంతే కదా. అసోసియేషన్లో ఎవరు ఉంటారమ్మా? ఆ ఓనర్సే ఉంటారు, ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఏం చేయాలి? ఎవ్రీ మంత్ ఈ అసోసియేషన్కి మెయింటెనెన్స్ ఫీ పే చేస్తారు. ఎవరు? ఈ ఓనర్స్. ఇన్ రిటర్న్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తుందమ్మా? వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. క్లీనింగ్ సర్వీసెస్, లేకపోతే కామన్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సర్వీసెస్. సో జిఎస్టీలో ఏమంటున్నానంటే యాజ్ పర్ 7(1)(a), రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ దీస్ మెంబర్స్ షుడ్ బి ట్రీటెడ్ సపరేట్లీ. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాట్? సప్లై. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాట్? సప్లై యాజ్ పర్ వాట్? 7(1)(a). ఓకేనమ్మా? ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ సెక్షన్ 7(1). సో 7(1)లో మనం డిస్కస్ చేసింది ఏంటమ్మా? 7(1)(a), 7(1)(a), 7(1)(b) అండ్ 7(1)(c). దీంట్లో మనం డిస్కస్ చేసింది సప్లై, అంతేనా అమ్మ? ఈ సప్లై అనేది గూడ్సా ఆర్ సర్వీసెసా అనేది 7(1)(a)లో చెప్పారు. అంటే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది వెదర్ అన్ ఐటమ్ ఈజ్ సప్లై ఆర్ నాట్. బట్ అది గూడ్సా సర్వీసా అనేది ఎవరు చెప్తారమ్మా? 7(1)(a) చెప్పిద్ది. దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో చూడండి, ఫస్ట్ థింగ్ Schedule 2, any transfer in the title, any transfer of right in the goods. అమ్మ ఫస్ట్ థింగ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసాం అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ నాది, నేను ఇది వేరే వాళ్ళకి సేల్ చేశాను అంటే దీని మీద ఉన్న ఓనర్షిప్ నా దగ్గర నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కదా. దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రాన్స్ఫరింగ్ టైటిల్. చెప్పనమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ టైటిల్ అది గూడ్స్ సర్వీసెస్, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ గూడ్స్. అలా కాదు, ఈ పెన్ను నాదే కానీ యూస్ చేసుకోమని తనకి ఇస్తున్నాను. ఒక 1 వీక్, ఆఫ్టర్ 1 వీక్ నా పెన్ నాకు ఇచ్చే ప్లస్ ఒక 50 రూపీస్ ఇవి అని చెప్పాను. ఇక నేను ఏం చేశానమ్మా? రైట్ టు యూస్ ట్రాన్స్ఫర్ చేశాను, ఓనర్షిప్ నా దగ్గరే ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్వీసెస్. నెక్స్ట్ పాయింట్, ఇది ఎగ్జాంపుల్ ఫర్ హైర్ పర్చేస్. హైర్ పర్చేస్ కేసులో ఏమవుతుందమ్మా? జనరల్గా ఒక కార్ మీరు ఈఎంఐలో పర్చేస్ చేసుకున్నారు.
ఓనర్షిప్ మీకు ఎప్పుడు వస్తుంది కార్ మీద? ఆఫ్టర్ లాస్ట్ ఈఎంఐ. అయినా కూడా కార్ ఏమవుతుందమ్మా, కార్ కంపెనీ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా? మీరు ఏమని చెప్తారు? నా కార్ అని చెప్పుకుంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గూడ్స్. ఓకేనా? సో హైర్ పర్చేస్బుల్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ సర్వీసెస్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. అమ్మ ఒకటి కంప్లీట్గా బండ గుర్తు పెట్టుకోండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వచ్చింది అంటే దట్ ఈస్ ఆల్వేస్ సర్వీసెస్. అదేంటి సార్ అంటే, బికాస్ గూడ్స్ డెఫినేషన్ ఏంటమ్మా? ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా. మరి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడొచ్చింది? సర్వీసెస్. ఎందుకమ్మా? సర్వీస్ ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్. సో ఆల్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ కవర్డ్ అండర్ సర్వీసెస్. సో ఎప్పుడైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై ఛాన్స్ సప్లై అయితే అది ఏమవుతుందమ్మా? సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసెసా? ఎవ్రీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కమ్స్ అండర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా, దెన్ కమ్స్ అండర్ సర్వీసెస్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్, నథింగ్ బట్ ఏంటమ్మా? జాబ్ వర్క్ ఆర్ వర్క్స్ కాంట్రాక్ట్. జాబ్ వర్క్ అయినా వర్క్స్ కాంట్రాక్ట్ అయినా దట్ ఈస్ ట్రీటెడ్ as వాట్? సర్వీస్. ఎగ్జాంపుల్ ఫర్ జాబ్ వర్క్, ఒక ఫర్నిచర్ షాప్ ఉంది, మన ఫర్నిచర్ పాలిష్ చేయడానికి ఒక కార్పెంటర్కి ఆ ఫర్నిచర్ని పంపించాం, వాడు పాలిష్ చేసి మళ్ళీ మంది వానికి ఇచ్చేసాడు. సో వాడు చేసిన పని ఏంటి అంటున్నాడు, వాడు చేసింది ఏంటమ్మా? సర్వీస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్. బిజినెస్ అసెట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే, ఏం ట్రాన్స్ఫర్ అయితే? ఓనర్షిప్. గూడ్స్ ఓనర్షిప్ కాదు, మనం జస్ట్ ఏంటమ్మా, వాడుకొని నాకు ఇచ్చేయని చెప్తున్నాం, అంటే రైట్ టు యూస్. సర్వీసెస్. ఓకేనా? నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇందాక మీకు చెప్పాను, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, సర్వీసెస్. అమ్మ ఇది మీకు స్కెడ్యూల్ 3 దగ్గర డిస్కస్ చేస్తాను నేను. నెక్స్ట్ టెంపరరీ ట్రాన్స్ఫర్ పర్మిటింగ్ యూస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఏం చేసామంటే ఒక సాంగ్ కంపోజ్ చేసాం, ఆ సాంగ్ మీద కంప్లీట్ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. మనం ఏం చేసామమ్మా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్కి ఇచ్చాం, నీ సాంగ్ వాడుకో అని. బట్ ఓనర్షిప్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి కదా, తనకి ఏం చెప్పాను? నువ్వు వాడుకో అని ఇచ్చాం. సో దట్ కమ్స్ అండర్ వాటర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజైన్, ప్రోగ్రామింగ్ ఏదైనా కూడా దట్ ఈస్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ అగ్రీయింగ్ టు ఆబ్లిగేషన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ అన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ అన్ యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ టు డూ అన్ యాక్ట్. ఒకరికి మనం డబ్బులు ఇచ్చాం ఒక పని చేయమని ఆర్ చేయొద్దు అని, ఏదైనా కూడా సప్లై ఆఫ్ సర్వీసెస్. పని చేయమని డబ్బులు ఇచ్చినా, చెయ్యొద్దు అని డబ్బులు ఇచ్చినా, దట్ కమ్స్ అండర్ వాటర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటమ్మా? కాంపోజిట్ సర్వీసెస్ వర్క్స్ కాంట్రాక్ట్ పైన మీకు చెప్పాను కదా, దట్ కమ్స్ అండర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ పైన మనం చెప్పుకున్నాం కదా, 71AA. The resident welfare association and its members will be treated as separate persons. So supply of goods by any unincorporated association or body of persons to a member thereof for cash, deferred payment or other valuable considerations treated as supply of goods. Next is 7.2. So 7.2 ఏమంటుందంటే, there are some activities which are specified in schedule 3. ఏంటమ్మా? యాక్టివిటీస్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ స్కెడ్యూల్ 3. సో ఏవైతే యాక్టివిటీస్ మన స్కెడ్యూల్ 3లో చెప్పామో వాటిని గూడ్స్ ఆర్ సర్వీసెస్ రెండిటి కింద ట్రీట్ చేయకండి అని చెప్తున్నారు. అంటే దట్ ఈస్ నాట్ సప్లై. దాన్నే మనం నెగిటివ్ లిస్ట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? నెగిటివ్ లిస్ట్. ఫస్ట్ ఐటమ్ ఏంటమ్మా? సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్. మా డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్ ఏవైనా సర్వీసెస్ ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేస్తే, ఇన్ రిటర్న్ ఎంప్లాయర్ ఎంప్లాయీకి సాలరీ పే చేస్తే, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ నీదర్ గూడ్స్ నార్ సర్వీసెస్. అంటే ఏంటమ్మా? దట్ ఈస్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. దట్ ఈస్ నాట్ ఏ సప్లై. అంటే ఏవైనా సర్వీసెస్ ఎంప్లాయీ కనుక ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేస్తే వాటిని సప్లై అనం మనం, బికాస్ దట్ ఈస్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. అమ్మ ఇక్కడ కొన్ని కేసెస్ ఇచ్చారు మనకి. ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ వర్కింగ్ ఇన్ డ్యువల్ కెపాసిటీ. అమ్మ ఇండిపెండెంట్ డైరెక్టర్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, యాజ్ పర్ విచ్ యాక్ట్? కంపెనీస్ యాక్ట్. ఎప్పుడు కూడా ఎంప్లాయీ కాదు.
అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ కంపెనీకి ఏ సర్వీసెస్ ఇచ్చినా స్కెడ్యూల్ 3 అప్లికబుల్ అవుతుందా? నో. సో స్కెడ్యూల్ 3 నాట్ అప్లికబుల్. డైరెక్టర్ వర్కింగ్ ఇన్ డ్యువల్ కెపాసిటీ అంటే డైరెక్టర్ ఏంటమ్మా, హీస్ వర్కింగ్ యాజ్ ఎంప్లాయీ అండ్ హీస్ వర్కింగ్ యాజ్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ తీసుకొని హోల్ టైమ్ డైరెక్టర్. హోల్ టైమ్ డైరెక్టర్ విల్ బీ అన్ ఎంప్లాయీ అండ్ హీ విల్ బీ డైరెక్టర్. సో ఏదైతే హోల్ టైమ్ డైరెక్టర్ రెవెన్యూ తీసుకుంటున్నారో దాంట్లో ఎంప్లాయీ పోర్షన్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3, డైరెక్టర్ పోర్షన్ నాట్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. సార్ ఎంప్లాయీ పోర్షన్ ఎంత, డైరెక్టర్ పోర్షన్ ఎంత అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళమంటున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్ అనేది 192 కింద డిడక్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ రిలేటెడ్ టు ఎంప్లాయీ. సో అక్కడ ఏం అప్లికబుల్ అవుతుందమ్మా, స్కెడ్యూల్ 3. 194J కింద డిడక్ట్ చేశారనుకోండి, దట్ కమ్స్ అండర్ ప్రొఫెషనల్ ఫీ, డైరెక్టర్ సర్వీసెస్, స్కెడ్యూల్ 3 ఈస్ నాట్ అప్లికబుల్. Sitting fee. Sitting fee is something that is only paid to the directors. So schedule 3 will not be applicable. Next entama perquisites. Any perquisites provided by employer to employee are forming part of salary. Adi salary lo oka part. So that is also covered under what? Schedule 3. నాన్ కంపీట్ ఫీ అంటే ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళు మానేసి బయటికి వెళ్తా అంటున్నారు, వాళ్ళకి మనం 10 lakhs ఇచ్చి ఇలాంటి కంపెనీస్లో నువ్వు ఎక్కడ కూడా వర్క్ చేయడానికి వీలు లేదు ఇన్ హైదరాబాద్ అని చెప్పాం. అమ్మకు డబ్బులు తీసుకున్నాడు, బట్ ఇన్ రిటర్న్ నీకు ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదా? నో. సో దట్ డజంట్ కమ్స్ అండర్ స్కెడ్యూల్ 3 విల్ నాట్ బి అప్లికేబుల్. అంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లై. ఓకేనా? నెక్స్ట్, ఎనీ సర్వీస్ ప్రొవైడెడ్ బై కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్. సార్ కోర్ట్ అంటే ఏంటి సార్? హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, సుప్రీం కోర్ట్, కన్జ్యూమర్ కోర్ట్, ఏవైనా కూడా వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దే ఆర్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. గవర్నమెంట్ రిలేటెడ్లో మనం 3 సెక్షన్స్ కింద నోట్ చేసాం. ఫస్ట్ పెద్ద వాళ్ళు ఎవరమ్మా పెద్దవాళ్ళు ఇక్కడ? ఎంపీస్, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ పంచాయత్, మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ, మెంబర్ ఆఫ్ అదర్ లోకల్ అథారిటీస్. వీళ్ళ అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా అక్కడ స్కెడ్యూల్ 3 అప్లై అవుతుంది. దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై. నెక్స్ట్, డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ పోస్ట్ ఇన్ ద పర్సూవెన్స్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దాట్ కెపాసిటీ. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీకు కనుక దాని కెపాసిటీ వస్తే అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్. ఎగ్జాంపుల్ ఎవరమ్మా? ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషనర్, వీళ్ళందరికీ ఆ పొజిషన్ ఎలా వచ్చిందమ్మా? బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దోస్ సర్వీసెస్ ఆర్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. నెక్స్ట్ వన్, డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ యాజ్ చైర్పర్సన్, మెంబర్ ఆర్ డైరెక్టర్ ఇన్ ఎ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై సిజిఎస్జి లోకల్ అథారిటీ. ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని పనులు గవర్నమెంట్ చేయలేదు, అందుకే గవర్నమెంట్ విల్ క్రియేట్ ఎ సపరేట్ బాడీస్. బాడీస్లో మెంబర్స్ ఉంటారు, చైర్పర్సన్స్ ఉంటారు. సో బాడీలో ఉన్న మెంబర్స్ అండ్ చైర్పర్సన్స్ ఏవైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆ కెపాసిటీలో దో సర్వీసెస్ ఆర్ ఆల్సో కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3 ప్రొవైడెడ్ దే షుడ్ నాట్ బి ఎంప్లాయీ. నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్, బరియల్, క్రెమటోరియం ఆర్ మార్చురీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద డిసీజ్డ్. చావు మీద కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, అందుకే దట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. నెక్స్ట్, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ సేల్ ఆఫ్ బిల్డింగ్. సేల్ ఆఫ్ ల్యాండ్ ఓకే, బట్ ఇది ఇంపార్టెంట్ ఏంటమ్మా? అది సేల్ ఆఫ్ బిల్డింగ్. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కన్సిడరేషన్ ఎప్పుడు వచ్చింది? కన్సిడరేషన్ రిసీవ్డ్ బిఫోరా, ఆఫ్టరా? ఏం సార్ బిఫోర్, ఆఫ్టర్? బిఫోర్ ఫస్ట్ ఆక్యుపేషన్ ఆర్ completion certificate whichever is earlier, or after first occupation or completion certificate whichever is earlier. నీకు గనక కన్సిడరేషన్ ఆఫ్టర్ ఫస్ట్ ఆక్యుపేషన్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ విచెవర్ ఈస్ ఎర్లియర్ వస్తే అక్కడ స్కెడ్యూల్ 3 అప్లై అవుతుంది. దట్ ఈస్ నాట్ సప్లై. బిఫోర్ గనక వస్తే స్కెడ్యూల్ 3 not applicable, that is treated as a supply. So supply of goods or supply of services, supply of services in the పైన వదిలేసాం కదా, ఇదే పాయింట్ అది. సో కన్సిడరేషన్ కనుక బిల్డింగ్ నువ్వు సేల్ చేసావు, కన్సిడరేషన్ బిఫోర్ ఫస్ట్ ఆక్యుపేషన్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ వచ్చిందా స్కెడ్యూల్ 3 అప్లై కాదు. ఆఫ్టర్ వస్తే ఏంటమ్మా? స్కెడ్యూల్ 3 విల్ బి అప్లికేబుల్. సో దట్ ఈస్ నాట్ సప్లై. సో సేల్ ఆఫ్ ల్యాండ్
వితౌట్ డెవలప్మెంట్ స్కెడ్యూల్ 3 అప్లికబుల్, నో జిఎస్టీ. ఆఫ్టర్ డెవలప్మెంట్ కనుక నువ్వు చేస్తే అమ్మ ఆన్ ద పోర్షన్ ఆఫ్ ల్యాండ్ జిఎస్టీ ఉండదు, డెవలప్మెంట్ పోర్షన్ మీద జిఎస్టీ విల్ బి లెవీడ్. ఇందాక మీకు చెప్పాను గవర్నమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటమ్మా, అన్ని యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేయడమా? నో. గవర్నమెంట్ మెయిన్ ఇంటెన్షన్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ 6 మేజర్ ఐటమ్స్: గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్, క్యాసినోస్, ఆన్లైన్ మనీ గేమింగ్, లాటరీ అండ్ బెట్టింగ్. అమ్మ ఈ 6 ఐటమ్స్ తప్ప ఆల్ ద అదర్ యాక్షనబుల్ క్లెయిమ్స్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. ఓకేనా? ఏంటమ్మా 6? లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోస్, హార్స్ రైసింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్. ఈ 6 యాక్టివిటీస్ మీద మాత్రమే జిఎస్టీ లెవీ అవుతుంది. ఆల్ ద అదర్ యాక్షనబుల్ క్లెయిమ్స్ ఆర్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. Supply of goods from a place in the non-taxable territory to another place in the non-taxable territory without such goods entering in India. పర్సన్ ఇండియాలో ఉన్నారు, గూడ్స్ అనేవి యూకే నుంచి యూఎస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. యూకే ఈజ్ ఎ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ, యూఎస్ ఈజ్ ఎ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. దాన్ని సప్లై కింద ట్రీట్ చేయకండి. సప్లై ఆఫ్ గూడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. సో ఎగ్జాంపుల్, ఇది వాటర్స్, ఇది ఇండియా, ఇదేంటమ్మా యుఎస్. మా యుఎస్ నుంచి మీకు షిప్లో ఇండియాకి గూడ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏముంటుంది మనకి? కస్టమ్ పోర్ట్. అమ్మ కస్టమ్ పోర్ట్లో మనం ఏం చేయాలంటే గూడ్స్ అనేవి హోమ్ కన్జంప్షన్కి క్లియర్ చేయాలి. ఆ క్లియర్ చేసే ముందు ప్రాసెస్ వరకు ఏది జరిగినా కూడా దట్ ఈస్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. దాని మీద మనం జిఎస్టీ అనేది ఛార్జ్ చేయం. జిఎస్టీ ఎప్పుడు ఛార్జ్ చేస్తాం? ఆఫ్టర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. ఓకేనా? సో బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఏ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీ జరిగినా దాని మీద జిఎస్టీ రాదు. ఎందుకు రాదమ్మా? బికాస్ దట్ ఈస్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ స్కెడ్యూల్ 3. ఇవి కాకుండా బై వే ఆఫ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ చెప్పింది. ఏంటో మరి? సర్వీసెస్ బై వే ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ బై ద స్టేట్ గవర్నమెంట్. అమ్మ ఆల్రెడీ మనం ఫస్ట్ డెఫినేషన్లో చూసాం. ఏంటది? సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, నో జిఎస్టీ. బట్ ఇక్కడ ఏం చెప్తుందమ్మా? ఆల్కహాలిక్ లిక్కరే కాదు, లైసెన్స్ మీద కూడా సప్లై అనేది రాదు. ఎందుకమ్మా? లైసెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నీదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే అది గూడ్స్ కాదు, సర్వీసెస్ కాదు. ఏ లైసెన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం? ఓన్లీ లైసెన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్కహాలిక్ లిక్కర్. ఆల్ ద అదర్ లైసెన్సెస్ ఆర్ కవర్డ్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్, ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ మోడ్స్ ఆఫ్ కన్వేయన్స్. ఏంటి వేరియస్ మోడ్స్ ఆఫ్ కన్వేయన్స్? ట్రైన్స్, బస్సెస్, ట్రక్స్, ట్యాంకర్స్, ట్రైలర్స్, వెజల్స్, కంటైనర్స్, ఎయిర్క్రాఫ్ట్. దేనికోసం? క్యారీయింగ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ ఆర్ బోత్ ఆర్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సపోజ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్, విజయవాడ. మనకి హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రక్కులో గూడ్స్ క్యారీ చేస్తున్నాం. ఈ గూడ్స్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ గూడ్స్ అన్లోడ్ చేసి మళ్ళీ ఆ వెహికల్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ గూడ్స్ హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దట్ ఈస్ ట్రీటెడ్ as సప్లై. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది కదా, దాన్ని సప్లై కింద ట్రీట్ చేయాలా అంటున్నారు. ద ఆన్సర్ ఈస్ నో. సో ఎప్పుడైనా మీకు ట్రైన్స్, బస్సెస్, ట్రక్స్, ట్యాంకర్స్, ట్రైలర్, వెహికల్, కంటైనర్, ఎయిర్క్రాఫ్ట్, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అవి కనుక గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ని క్యారీ చేస్తుంది ఆర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి వెళ్ళింది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, మళ్ళీ మన స్టేట్కి వచ్చేస్తే దాని మీద జిఎస్టీ ఛార్జ్ చేయకండి. దట్ ఈస్ కవర్డ్ అండర్ 7(2). దాని మీద జిఎస్టీ రాదు. సార్ ఒకవేళ ఈ ట్రక్ విజయవాడ వెళ్ళింది, విజయవాడలో వాడు ఆ ట్రక్ని సేల్ చేశాడు, ఆ కేసులో సప్లై కింద ట్రీట్ చేయి, బికాస్ దట్ కమ్స్ అండర్ ఫర్దర్ సప్లై. కానీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే దాన్ని సప్లై కింద ట్రీట్ చేయకండి. ద సేమ్ అప్లికబుల్ టు
the case of rigs, tools, space and all goods on wheels like cranes. Suppose example, హైదరాబాద్లో మనకు ఒక క్రెయిన్ ఉంది. ఆ క్రెయిన్ని మనం విజయవాడకు పంపించాం. విజయవాడలో ఆ క్రెయిన్ని యూస్ చేసుకొని మనం ఒక 6 months ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. ఆఫ్టర్ 6 months మన క్రెయిన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. సో ఈ కేసులో దాని మీద జిఎస్టీ ఛార్జ్ చేయాలంటే నో అని చెప్తున్నారు, బికాస్ వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది కాబట్టి. సో ఏదైనా ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఉంటే ఫర్ క్యారీయింగ్ ప్యాసింజర్స్, గూడ్స్, ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, మూవ్మెంట్ ఆఫ్ రిగ్స్, టూల్స్, స్పేర్స్, ఆల్ గూడ్స్ ఆన్ వీల్స్ లైక్ క్రెయిన్స్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తే దాని మీద జిఎస్టీ అనేది ఛార్జ్ చెయ్యకండి. ఎందుకు? దట్ ఈస్ కవర్డ్ అండర్ 7(2). సో దిస్ ఈస్ అబౌట్ సెక్షన్ నెంబర్ 7. నెక్స్ట్ అమ్మా సెక్షన్ నెంబర్ 8. మీ ఫేవరెట్ క్వశ్చన్ ఇందులోంచి వస్తుంది. ఏంటో మరి, కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కాంపోజిట్ సప్లై అండ్ ఏ మిక్స్డ్ సప్లై? అమ్మ కాంపోజిట్ సప్లై అన్నా మిక్స్డ్ సప్లై అయినా దేర్ మస్ట్ బి 2 or more గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా? సో it comprises 2 or more taxable supply of goods or services or both. ఇది important. They are naturally bundled and supplied in conjunction with each other in the ordinary course of business. Example, mobile phone, charger. Amma, the ordinary course of business, it is very common that companies will provide a mobile phone along with a charger. So ఈ కేసులో దీని ఏమంటాం మనం? కాంపోజిట్ సప్లై. దాని ఏమంటాం మనం? కాంపోజిట్ సప్లై. దీంట్లో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ సప్లై? మొబైల్ ఫోన్. అండ్ వాట్ ఈస్ ద కాంపోజిట్ సప్లై? చార్జర్. జిఎస్టీ అనేది ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ ఉంటుందో చార్జర్కి కూడా అదే రేట్ ఉంటుంది. అంటే జిఎస్టీ ఎలా ఛార్జ్ చేస్తున్నాం మనం? GST is charged as per the principal rate. Same thing మళ్ళీ మిక్స్డ్ సప్లైలో తీసుకున్నామా? ఇన్ కేస్ ఆఫ్ మిక్స్డ్ సప్లై వాట్ హ్యాపెన్స్? ఇక్కడ 2 or more ఇండివిజువల్ సప్లైస్ అంటున్నారు. 2 or more వాట్? ఇండివిజువల్ సప్లైస్ దట్ ఆర్ నాట్ న్యాచురల్లీ బండిల్డ్. దే ఆర్ నాట్ న్యాచురల్లీ బండిల్డ్. బట్ మనం ఏం చేస్తున్నాం? రెండింటి కలిపి సేల్ చేస్తున్నాం. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో దే ఆర్ నాట్ న్యాచురలీ బండిల్డ్. బట్ మనం ఏం చేస్తున్నాం? రెండింటిని బండిల్ చేసి సేల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ఫెస్టివల్స్ టైం ఆయిల్ ప్లస్ బకెట్ ఫ్రీగా ఇస్తారు. ఆయిల్ ప్లస్ బకెట్. అమ్మ జనరల్లీ అది ఆర్డినరీ న్యాచురల్లీ బండిల్డ్ అంటే కాదు. బట్ మనం ఏం చేస్తున్నాం? సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఈ ఆఫర్ ఇస్తున్నాం. దీన్ని మనం ఏమంటాం? మిక్స్డ్ సప్లై. సార్ ఎప్పుడైతే మిక్స్డ్ సప్లై ఉంటుందో ఈ రెండింటికి జిఎస్టీ రేట్ తీసుకోండి. దాంట్లో హయ్యెస్ట్ ఏదైతే జిఎస్టీ రేట్ ఉంటుందో దాన్ని అప్లై చేయండి. ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ సప్లై వాట్ ఈస్ ద జిఎస్టీ రేట్? ద రేట్ దట్ ఈస్ అప్లికబుల్ టు ప్రిన్సిపల్ సప్లై. ఇన్ కేస్ ఆఫ్ మిక్స్డ్ సప్లై టేక్ ద highest rate. Composite supply, those are naturally bundled in the ordinary course of business. Mixed supply, they are not naturally bundled in the ordinary course of business. Okay now. Next, clarifications ఇచ్చారమ్మా చూడండి. ఏంటమ్మా clarifications? Printing industry issues. So books, pamphlets, brochures and similar items. అమ్మ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రింటింగ్ ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ప్రాబ్లం, సపోజ్ నేను ఒక కస్టమర్, ఓకేనా, మన లక్ష్య బుక్ ఉంది కదా, ప్రెసెంట్ ఇదే జిఎస్టీ మెటీరియల్ అనుకున్నామా. ఈ జిఎస్టీ మెటీరియల్ నేను ఒక ప్రింటర్కి ఇచ్చి పబ్లిష్ చేయమని చెప్పాను. దానికి వాడు పేపర్ యూస్ చేస్తాడు, ఇంక్ యూస్ చేస్తాడు, అండ్ సర్వీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దాన్ని గూడ్స్ కింద ట్రీట్ చేయాలా, సర్వీసెస్ కింద ట్రీట్ చేయాలా అనేది క్వశ్చన్. బికాస్ గూడ్స్ కింద ట్రీట్ చేస్తే ఒక రేట్ వస్తుంది, సర్వీసెస్ కింద చేస్తే ఇంకో రేట్ వస్తుంది. సో దాని క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే, కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేశారు? ఇఫ్ ద కంటెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద కస్టమర్. ఈ బుక్ మొత్తం నేనే కదా ప్రొవైడ్ చేసింది, వాడేం చేయాలి? జస్ట్ ప్రింట్ తీసి ఇవ్వాలి. ఆ కేసులో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సర్వీస్. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాట్? సర్వీస్. కంప్లీట్ ఈ డిజైన్ మొత్తం కనుక ప్రింటర్ చేసుకుంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ గుడ్స్. ఇఫ్ ద కాంటెంట్ ఈజ్ సప్లైడ్ బై ద పర్సన్, నేను కనుక కాంటెంట్ సప్లై చేస్తే బై ద కస్టమర్, దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సర్వీస్. ఇఫ్ ద కాంటెంట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ద customer, the complete designing is taken over by the printer, then
that will be treated as goods. Okay now. Okay sir. Next, ఫుడ్ సప్లై టు పేషెంట్స్. అమ్మ మీరు చెప్పండి, హాస్పిటల్లో ఫుడ్ కోసం ఎవరైనా పేషెంట్ కింద జాయిన్ అవుతారా? నో. జస్ట్ బికాస్ నువ్వు డయాగ్నోస్ అయ్యి ఉంటే నీకేం చేస్తారు, డాక్టర్ అనేవారు న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ ఫుడ్ వాళ్ళు మీకు సప్లై చేయాలి. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ సప్లై? హాస్పిటల్. దాంతోపాటు ఇదేంటమ్మా, కాంపోజిట్ సప్లై. సో హాస్పిటల్ దానికి ఒకవేళ జిఎస్టీ ఛార్జ్ చేస్తే ద సేమ్ రేట్ విల్ అప్లై టు ద ఫుడ్ ఆల్సో. యాక్టివిటీస్ ఆఫ్ బస్ బాడీ బిల్డింగ్. జనరల్గా బస్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్తో వస్తుంది. ఈ పైన మనం ఏం చేయాలమ్మా, సపరేట్గా బాడీ బిల్డ్ చేసుకోవాలి. అమ్మ ఒకవేళ ఈ బాడీ అనేది బస్సు కంపెనీ వాడే మీకు బిల్డ్ చేసి ఇచ్చారనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంపోజిట్ సప్లై. లేదు వాడు ఓన్లీ మీకు వితౌట్ బాడీ ఇచ్చారు, మీరు థర్డ్ పార్టీ దగ్గర బాడీ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు థర్డ్ పార్టీ దగ్గర బాడీ బిల్డ్ చేసుకుంటారో దట్ ఈస్ కవర్డ్ అండర్ వర్క్స్ కాంట్రాక్ట్. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే వర్క్స్ కాంట్రాక్ట్, బస్సు కంపెనీ వాడే బిల్ చేసిస్తే దట్ కమ్స్ అండర్ కాంపోజిట్ సప్లై. సో ట్యాక్స్ ఏది అప్లై అవుతుందమ్మా, ద ట్యాక్స్ రేట్ ఈస్ అప్లికబుల్ యాజ్ పర్ ద ప్రిన్సిపల్ సప్లై.